మన తండ్రి అయిన దేవుని నామము స్తుతింపబడునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామములో నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు ప్రభు పేరిట మీకు తెలియచేసుకుంటూ ఉన్నామండి. ఈ రోజుని దేవుడు మనకు అనుగ్రహించిన కాలాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం చదువుకొని ఆయనను స్తుతించి ఆయన నామాన్ని మనము ఘనపరుచుకుందాము. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, కరుణామయుడ, దయామయుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం. ఈరోజు మీరు మాకు ఇచ్చి ఉన్న నూతన దినాన్ని బట్టి నీ నామమున జీవఫలం అర్పిస్తున్నాము తండ్రి. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, మా యొక్క స్తుతులు అంగీకరించండి. మీ కుమారుడైన యేసు ప్రభువులో మేము మరింతగా లోతుగా విశ్వాసంగా కొనసాగే భాగ్యము మాకు దయచేయండి. మమ్మలను దీవించి బలపరచమని ప్రార్థిస్తూ, ఈరోజు చదివిన లేఖనాల ద్వారా మేము బరువుతో గుండెలతో ఉన్నాము. తేలికైన భావం దయచేయండి. మా కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి, సంతోషమును దయచేయండి. నేను నీ యొక్క వాక్యము గ్రహింపు మాకు అనుగ్రహింప చేయండి. మీ నామములో అనేక సత్యాలు మేము తెలుసుకొనుటకు సహాయం చేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థనలు చేయబడుతున్నవి. రండి, వాక్యం చూడండి. నిన్నటి దినాన్ని మనం చదువుకున్నాం. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఈ 3వ వచనం చివరిలో నీతిమంతుడని సాక్ష్యము పొందెను. నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇదే అధ్యాయంలో 39వ వచనంలో వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారు. పాత నిబంధన భక్తులందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యాన్ని పొందారు. అయినను మనము లేకుండా వారు సంపూర్ణులు కారు. కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడే వారు సంపూర్ణులగుతురు అనే మాట గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. కాబట్టి నీవు యేసుక్రీస్తుకి సాక్షివేనా? అపోస్తలులు 1వ అధ్యాయము 8వ వచనములో మీరు పైనుండి శక్తి పొందేంత వరకు యెరూషలేములోనే ఉండండి. ఆ తరువాత మీరు శక్తి నొందెదరు. యెరూషలేము మొదలుకొని యూదయ, సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందిరని యేసుప్రభు చెప్పారు. అవును, ఒకడు సాక్షిగా ఉండటానికి విశ్వాసం, అలాగే పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నప్పుడే దేవునికి సాక్షిగా ఉండగలుగుతారు.
3వ వచనం నిన్న ధ్యానించి మాట్లాడుకున్నాం. సృష్టిని తెలుసుకోగలిగిన గ్రహింపు. విశ్వాసం శాస్త్రీయమైన దానికంటే గొప్పది. కాబట్టి శాస్త్రవేత్తలు కనుగొనే దానికంటే ముందే విశ్వాస శాస్త్రవేత్తలు సమస్తమును కనుగొన్నారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే సంగతిని ఆదిలోనే, భూమి నిరాకారముగాను శూన్యంగా ఉండినన్నది ఆదిలోనే, అలాగే యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, యెహోవా ఆకాశమును కలగచేసెను తన వాక్కు ద్వారా అని 33:6వ కీర్తనలోను, 40వ అధ్యాయం యెషయాలోను, 42వ అధ్యాయంలోను ఇట్లా సమస్తమును విశ్వాసం ద్వారా భక్తులు సృష్టి ఎలా ప్రారంభమైంది అని కనుగొనటం జరిగింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, విశ్వాసం అన్నిటికంటే గొప్పది. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉండుట అన్నిటికంటే ప్రాముఖ్యమై ఉన్నది. కాబట్టి విశ్వాసం ద్వారా నీతిమంతుడని హేబేలు సాక్ష్యం పొందాడు. అదే విశ్వాసాన్ని గైకొనలేక విశ్వాసానికి ఎదురు తిరిగాడు కాబట్టి కయీను సాక్ష్యం పొందలేకపోయాడు. ఈ విషయాలు 4వ వచనంలో గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఈరోజు మనకి ఒక గొప్ప పాఠం, హెచ్చరిక ఏంటి తెలుసా అండి? మీరు కయీను వంటి వారై ఉండరాదు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చివరి వచనాల్లో మీరు కయీను వంటి వారై ఉండరాదు. చూసారా, మీరు హేబేలు వంటి వారిగా ఉండండి. సత్యవంతుడైన క్రియలో హేబేలు చేశాడు, మనం కూడా అలాగనే ఉండాలి అని తెలియజేసినాడు. ఈ ఉదయకాలమున ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు విశ్వాసంతో ఉన్నావా? అపోస్తలులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మా విశ్వాసం వృద్ధి పొందించు ప్రభువా అని అడిగా. అలాగే నేడు నీవు నేను కూడా ప్రభు దగ్గరనే విశ్వాసం వృద్ధి పొందించమని అడిగితే మన విశ్వాసాన్ని ఆయన వృద్ధి పొందిస్తాడు. కాబట్టి విశ్వాసం గొప్పది. విశ్వాసంలో మనం సాగిపోదాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ వర్తమానం ద్వారా నీ ప్రియ బిడ్డలు సత్యాన్ని గ్రహించారు. నీ సత్యంలో ఉన్న భాగ్యాన్ని వీరు పొందుకున్నారు. అలాగనే బ్రతికే భాగ్యం దయచేయండి. ఈరోజు కుటుంబాలుగా ఉన్న కుటుంబాలని, ప్రతి కుటుంబాన్ని దీవించి కాపాడమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని చిత్తమైతే మరలా రేపు కలుస్తాను. ప్రభు దయ ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక.